జ్ఞానపీఠ అవార్డు భారత సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ అన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి 1961లో స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది మాత్రం 1965 నుండి. తొలిసారిగా జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న వారు శంకర్ కురూప్ గారు. ఏ భాష నుంచి అంటే మలయాళం భాష నుంచి అన్నమాట. నెక్స్ట్ తొలి మహిళగా తీసుకున్నది జ్ఞానపీఠ అవార్డు ఎవరు అంటే ఆశా పూర్ణిమాదేవి గారు. ఈవిడ బెంగాలీ రచయిత అన్నమాట. సో 1976లో ఈవిడ గారు తీసుకున్నారు. నెక్స్ట్ మనకి రీసెంట్గా 2024కి 59వ జ్ఞానపీఠ అవార్డు విజేత వినోద్ కుమార్ శుక్లా గారు. ఈయన హిందీ రచయిత అనమాట. ఇతనిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈయన రాసిన రచనలు ఏంటి అంటే నౌకర్కి కమీజ్, దీవార్ మే కిడ్కీ రహతీ థీ, ఈ రచనలకు గాను అతనికి జ్ఞానపీఠ అవార్డు అనేది 2024కి 59వ జ్ఞానపీఠ అవార్డుగా అతనికి జ్ఞానపీఠ అవార్డు అనేది లభించిందనమాట. 2024కి వినోద్ కుమార్ శుక్లా గారు వస్తే మరి 2023కి మనకి ఎవరు వచ్చారు అంటే గుల్జార్ గారికి ఉర్దూ భాష నుంచి వచ్చిందనమాట. నెక్స్ట్ 23లోనే రామభద్రాచార్య గారు సంస్కృతం నుంచి ఆయనకు కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందిన మన తెలుగు వారు చూసినట్టయితే విశ్వనాథ సత్యనారాయణ గారు 1970లోనే ఈయనకు వచ్చిందనమాట. దేనికి అంటే శ్రీ రామాయణ కల్పవృక్షం అనే రచనకు కానీ వచ్చింది. నెక్స్ట్ సి నారాయణ రెడ్డి గారు 1988లో విశ్వంబరాగానికి వచ్చిందనమాట. రావురి భారద్వాజ గారు 2012లో పాకుడు రాళ్ళు అనేటువంటి రచనకు వచ్చిందన్నమాట. ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు అనేది 22 భాషల్లో ఇచ్చారు.